ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు అధికారులు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డిని ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రోడ్డు మార్గం గుండా విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తీసుకువచ్చారు. లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డి గత నెల 20 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అటు ఈ కేసులో నిందితులుగా ఉన్న వెంకటేష్ నాయుడు, నవీన్, ధనుంజయ్, కృష్ణమోహన్, గోవిందప్పలు కూడా ఏసీబీ కోర్టులో విచారణకు హాజరు కానున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడ ఏసీబీ కోర్టుకు పోలీసు అధికారులు రోడ్డు మార్గం గుండా ఎంపీ మిథున్ రెడ్డిని తీసుకువచ్చారు. రిమాండ్ గడువు ముగియడంతో ఏసీబీ కోర్టుకు పోలీసులు మిథున్ రెడ్డిని తీసుకొచ్చారు. లిక్కర్ కేసులో నేటితో నిందితుల రిమాండ్ ముగిసింది. ఈ నేపథ్యంలో అటు ఎంపీ మిథున్ రెడ్డితో పాటు మిగతా నిందితులను కూడా కోర్టులో హాజరుపరచనున్నారు. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి దుర్గా లైవ్ అప్డేట్స్ అందిస్తారు. దుర్గా, ఎంపీ మిథున్ రెడ్డిని రోడ్డు మార్గం గుండా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకువచ్చారు పోలీసులు. ఎంపీ మిథున్ రెడ్డితో పాటు మిగతా నిందితులను కూడా ఈరోజు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ముఖ్యంగా లిక్కర్ కేసులో నిందితులందరికీ కూడా నేటితో రిమాండ్ గడువు ముగియడంతో పోలీసులు ఏసీబీ కోర్టుకి తరలించినటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. సో కాసేపట్లో వాదనలు అయితే ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది. ఏసీబీ కోర్టు ఈ లిక్కర్ స్కామ్ నిందితుల విషయంలో ఎటువంటి తీర్పునిస్తుంది, ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తిభరితంగా మారింది. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఏపీ లిక్కర్ కేసుకి సంబంధించి ఉన్నటువంటి నిందితులందరినీ కూడా ఈ రోజు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు సిట్ అధికారులు. ఇప్పటి వరకు రిమాండ్ లో ఉన్నటువంటి మిథున్ రెడ్డితో పాటు రాజకేశ్ రెడ్డి, ధనుంజయ రెడ్డితో పాటు కృష్ణమోహన్ రెడ్డితో పాటు ఇతర నిందితులందరినీ కూడా ఇప్పటికే ఏసీబీ కోర్టుకు ఆల్రెడీ సిట్ అధికారులు తీసుకొచ్చారు. రాజమండ్రి నుంచి మిథున్ రెడ్డిని కూడా ఈ రోజు ఉదయమే తరలించి విజయవాడ ఏసీబీ కోర్టుకి తీసుకురావడం జరిగింది. అయితే ఈ కేసులో ఈ రిమాండ్ అనేది ఈ రోజుతో ముస్తుంది కాబట్టి రిమాండ్ కి సంబంధించినటువంటి పొడిగించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే కేసు చాలా కీలకమైనటువంటి దశలో ఉంది కాబట్టి ఈ సమయంలో బెయిల్ ఇవ్వద్దంటూ కూడా సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టులో తమ ఆర్గ్యుమెంట్ ని చూపిస్తున్నారు. అయితే దీంతో పాటు 100 రోజులు దాటింది కాబట్టి బెయిల్ పిటిషన్ ఇప్పటికే నిందితులందరూ కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పాటు ఈ కేసులో తమకు బెయిల్ ఇవ్వాల్సిందిగా వాళ్ళంతా కూడా కోర్టుని కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది అయితే వృద్ధులు తమకున్నటువంటి ఆరోగ్య పరిస్థితుల కారణంగా బెయిల్ కావాలంటూ కూడా వాళ్ళు కోర్టుని కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు మరి కాసేపట్లో ఏసీబీ కోర్టులో నిందితులందరినీ కూడా ప్రవేశపెట్టబోతున్నారు. దీంతో పాటు ఈ కేసుకు సంబంధించి చాలా వేగంగా సిట్ అడుగులు వేస్తుందనే చెప్పాలి. చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు, ముఖ్యంగా సిట్ చెప్తున్న ఏదైతే ఈ కేసుకు సంబంధించి సిట్ ఏదైతే చెప్తుందో దానికి సంబంధించి ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి కొంతమంది విదేశాలకు పరారైపోయారు కాబట్టి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. దాంతో పాటు దానికి కావాల్సినటువంటి అన్ని అనుమతులు కూడా ఇప్పటికే ఏసీబీ కోర్టు నుంచి తీసుకున్నారు. ఏసీబీ కోర్టు నుంచి తీసుకున్నారు. దీంతో పాటు ఇటీవలే హైదరాబాద్ లో దొరికినటువంటి 11 కోట్లను కూడా ఆల్రెడీ సీజ్ చేశారు. ఈ రోజు ఎస్బీఐ బ్యాంక్ లో కూడా వాటిని డిపాజిట్ చేయబోతున్నారు. అయితే దీని కేసుకు సంబంధించి ఎవరైతే కీలకంగా ఉన్నారో ఆ కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులని ఇండియాకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. దాంతో పాటు నిన్న A48ను కూడా ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఈ రోజు సిట్ కార్యాలయంలో అతన్ని విచారించబోతున్నారు. అతని దగ్గర నుంచి ఈ మనీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరికి అందజేశారు, ఎక్కడ డంప్ చేశారు అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా అడిగి సిట్ అధికారులు తెలుసుకోబోతున్నారు. మరొక పక్క ఈ కేసులో ఉన్నటువంటి ఎవరైతే రిమాండ్లో ఉన్నారో రిమాండ్లో ఉన్నటువంటి నిందితులందరినీ కూడా ఏసీబీ కోర్టుకు ఆల్రెడీ తీసుకొచ్చారు కాబట్టి మరి కాసేపట్లో ఏసీబీ జడ్జి ముందు ప్రవేశపెట్టబోతున్నారు. రిమాండ్ని ఖచ్చితంగా పొడిగించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొక 12 రోజుల పాటు రిమాండ్ పొడిగించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే తమకు బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే కొంతమంది పిటిషన్ కూడా దాఖలు చేశారు కాబట్టి ఆ పిటిషన్కి సంబంధించినటువంటి విచారణ కూడా ఈరోజు జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా కొంతమంది ఆరోగ్య కారణాలు కూడా ప్రధానంగా చూపిస్తున్నారు. ఇందులో ప్రధానంగా వృద్ధులుగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డితో పాటు ధనంజయ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా రిటైర్ ఎంప్లాయీస్. వీళ్ళు తమకున్నటువంటి ఆరోగ్య సమస్యల కారణంగా 100 రోజులు కూడా ఆల్రెడీ దాటింది కాబట్టి బెయిల్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటిపైన కూడా ఈరోజు ఏసీబీ కోర్టులో విచారణ జరగబోతుంది. దీంతో పాటు మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్
జైల్లో ఉన్నారు కాబట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో తనకు సదుపాయాలు ఎక్కడ కూడా కల్పించట్లేదు అనే అంశానికి సంబంధించి కూడా పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి కూడా మిథున్ రెడ్డిని నేరుగా జడ్జి అడగబోతున్నారు. జైల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని దానికి సంబంధించి కూడా ఆరా తీసే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా లిక్కర్ కేసుకు సంబంధించి సిట్ అధికారులు చాలా వేగంగా ముందుకు వెళ్తున్నారు. ఈ కేసులో ఉన్నటువంటి నిందితులకు రిమాండ్ అనేది పూర్తయింది కాబట్టి వాటందరినీ కూడా పూర్తిగా ఈ రిమాండ్ పొడిగించే ప్రక్రియ అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆల్రెడీ కోర్టుకు తీసుకురావడం జరిగింది. మరికొంతమందిని కూడా తీసుకొస్తున్నారు. ఇప్పటికే రాజకేశ్ రెడ్డితో పాటు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరినీ కూడా కోర్టుకు ఆల్రెడీ తీసుకురావడం జరిగింది. మిథున్ రెడ్డిని కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ కేసులో ఉన్నటువంటి మరొక నిందితుడిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా ఏసీబీ కోర్టుకి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మనం ఇప్పుడు విజువల్స్లో కూడా చూస్తున్నాం. ఏసీబీ కోర్టుకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా తీసుకురావడం జరిగింది. అయితే గతంలో ఏదైతే రిమాండ్ పొడిగింపు సమయంలో చెవిరెడ్డి కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆ కేసుకు సంబంధించి నాకు ఎక్కడ కూడా సంబంధం లేదంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అది కూడా చాలా ధనుంజయ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా జైల్లో ఉన్నటువంటి సౌకర్యాలకు సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా ఆ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. ఈ మొత్తం నేపథ్యంలో ఈరోజు ఏసీబీ కోర్టులో విచారణ ఏ విధంగా జరగబోతుందనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా రావాల్సింది. ప్రధానంగా రిమాండ్ అనేది పొడిగించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అయితే ఏసీబీ కోర్టులో ఇప్పుడు నిందితులందరూ కూడా ఒకేసారి హాజరవుతున్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు జడ్జికి అనే దానికి సంబంధించి కూడా ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. ఓకే దుర్గా.